మటన్ సొరకాయ మీఠా షవర్వా మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మటన్ రెడీగా ఉంది, సొరకాయ కూడా ముక్కలు చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్. ఓకే, సో కుక్కర్లో మనం మటన్ వేసేసుకుంటాం అంతే కదా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాను. ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యేదాకా కొంచెం ఆగుతాం. ఓకే, సో ఈ మటన్ సొరకాయ కాంబినేషన్ అంటే ఇది ఏంటంటే జనరేషన్స్ గా చేసుకునే వంటనా లేదంటే ఇది మీరు ట్రై చేసిన వంట? తెలంగాణలో ఇంతకు ముందు అమ్మమ్మలు నానమ్మలు హెల్దీ ఫుడ్ అనేసి మటన్ చేస్తారు. మటన్ తింటే ప్రోటీన్ అన్నీ వస్తాయని దానికి సంబంధించి ప్లస్ సొరకాయ ఎందుకు వేసుకుంటున్నాము అంటే బాడీలో హీట్ తగ్గించడానికి. మటన్ తింటున్నప్పుడు మనకు కొంచెము గరం మసాలాదంతా బాడీ హీట్ అవుతుంది. అవును, దానికి కాంబినేషన్ లో సొరకాయ ముక్కలు వేసుకుంటాం మనం బాడీ కూల్ కావడానికి, బ్యాలెన్స్ చేయడానికి. ఫుడ్ ఐటమ్స్ అన్నమాట ఇవి. సరే స్టార్ట్ చేద్దాం. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఓకే, మరి భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటానండి, పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్ అండి నేను. హౌస్ వైఫ్. ఏం చేస్తూ ఉంటారు మీ వారు? మా వారు వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అండి. తను గస్టెడ్ ఆఫీసర్. ఓకే ఓకే, తను పోస్టల్ డిపార్ట్మెంట్. సో బాగానే ఉంటుందా టైమింగ్స్ అది మీకు కేటాయిస్తూ? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ బ్యాలెన్స్ ఇస్తారు. ఫ్యామిలీని చూసుకుంటారు, ఆఫీస్ చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. ఎంతమంది పిల్లలు? బాబు పాప అండి. ఏం చదువుతున్నారు? బాబు వచ్చేసి ఎంఎస్ యూఎస్ఏ చేస్తారు, పాప వచ్చేసి డిగ్రీ ఫైనల్. మీకేంటి అంత పెద్ద పిల్లలు ఉన్నారా? కానీ మీరు అలా అనిపించట్లేదండి. థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటి చెప్పినప్పుడు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇంకా చిన్నగా అయిపోయిందేమో ఇయర్లీ అని ఫీలింగ్. ఏజ్ రివర్స్ అవుతుందని. కానీ చాలా బాగుంటుంది కదా అలా అంటే. అవునండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసేయండి. ఆనియన్స్ కూడా వేగాయి మనకి. నెక్స్ట్ మటన్ ముక్కలు. ఓకే, ఇప్పుడు కలిపేసేయండి. దావతుల్లో ఖచ్చితంగా ఉండాలా ఇది? దావత్లో మటన్ లేని దావతే కాదండి. మటన్తో రకరకాల ఐటమ్స్ చేస్తారు, ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అండి. ఓకే, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు వెజ్ అండి. ఇదేంటి అంత చక్కటి నాన్ వెజ్లు చేస్తూ వెజ్ అంటే ఇష్టం అంటున్నారు? మటన్ అన్ని ఐటమ్స్ చేస్తా, తినడం మట్టుకు వెజ్ అంటే చాలా ఫేవరెట్ నాకు. ఎందుకని అలా పెరిగా? అంటే మీ ఇంట్లో అందరూ కూడా వెజిటేరియన్సేనా? లేదండి, నాన్ వెజ్ అండి. మరి మీకు మాత్రమే ఎందుకు అలా? అంటే నాన్న వచ్చేసి కంప్లీట్ వెజ్ ఉండే, నాకేమో నాన్న కూతుర్ని నేను. వెజ్ అంటే బాగా ఫేవరెట్ నాకు. ఓకే, అంటే ఎప్పుడన్నా మీరు టేస్ట్ చేశారు అసలు? చేశాను. మీకు పెద్ద అంత డామినేట్ చేసినట్టు అనిపించలేదా వెజ్ ని? అనిపించలేదు. సూపర్. అది రీజన్ అన్నమాట. ఏజ్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి అంటే న్యాచురల్ గా వచ్చినవి వెజిటేబుల్స్ దీనికి సంబంధించిన తింటారు కాబట్టి మీరు అదే సీక్రెట్. నా సీక్రెట్. ఓకే, ఇప్పుడు చాలా మంది అలానే చేస్తారేమో అయితే. ఓకే, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కదా. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముక్కలు కొంచెం కలర్ చేంజ్ కావాలండి, లేకపోతే మనకు స్మెల్ వచ్చేస్తుంది. అవునవును. కొద్దిగా పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ కారం. సిమ్లో పెట్టుకున్నాము. గరం మసాలా, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, సాజీరా,
లవంగ, ముగ్గాలు, చెక్క, ఇలాచి, హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా కంప్లీట్, కొంచెం కరివేపాకు, కొద్దిగా గరం మసాలా. మీ సైడ్ ఏదైనా స్పెషల్ గరం మసాలా ఉంటుందా, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నట్టుగా? సీక్రెట్ ఏం లేదు మాధురి, ఇంట్లో ఉన్న మసాలాలు అన్ని రెడీమేడ్ కాకుండా నేనే మిక్సీకి వేసుకుంటా, కానీ అదే బాగుంటుంది, అది టేస్టీ ఉంటుంది. అప్పటికప్పుడు ఘాటు బాగుంటుంది. ఈ ధనియాల పొడి మాదిరి ఘాటు అన్నది బాగుంటుంది. ఇప్పుడు కలిపి సో నూనెలో చక్కగా అన్ని ఆ మసాలాలు వేసి ఆ మటన్ దానికి మొత్తం అంతా పడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే కాస్త ఎక్కువ వేయించుకోవాలన్నమాట మటన్ని. అంతే కదా? అంతే, అన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటో ముక్కలు. ఓకే. ఓ అన్ని మనం కుక్కర్లోనే చేసేసుకుంటాం. అన్ని కుక్కర్లో మాదిరి. సొరకాయ ముక్కలు ఒకటి సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మటన్ కి మనకు టైం పడుతుంది 2 విజిల్స్ కి. సొరకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి, పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి మాత్రం. అంతే, దాని పని అయిపోయింది. మూత పెట్టేద్దామా? కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ లో మనము సొరకాయ ముక్కలు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. ఓ ఇందులో కూడా చిన్నగా మనము తాలింపు లాగా వేసుకోవాలి. అయితే సొరకాయ ముక్కలు మీడియం సైజ్ లో కట్ చేసిన సొరకాయ ముక్కలు. సో గరిటిస్తారా? ఓకే. అయితే సో మనకి విజిల్ రావడానికి కూడా కాస్త టైం పడుతుంది కదా, ఈ లోపల పుదీనా వేసేసుకుందామా? సో ఇందులో కూడా వేయాల్సినవి అన్ని వేసేద్దామండి, ఒకేసారి అయిపోతుంది మనకి. పుదీనా వేసుకుందాం కొద్దిగా. ఓకే. కొత్తిమీర కొద్దిగా, దీంట్లో కొత్తిమీర, సాల్ట్ అంటారు కానీ బై మిస్టేక్ ఇచ్చేస్తాను. అయితే మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇవ్వండి. మీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి? తీసుకోండి. సరే. ఒకటో విజిల్ వచ్చింది. అండ్ ఇందులో మనం పసుపు కూడా వేసుకుంటున్నాము. అంత కొంచెం అన్నారు కదని చిటికెడిగా వేస్తున్నాను నేను. కారం ఆల్రెడీ మనం కారం దీంట్లో వేసాం కాబట్టి దీంట్లో 1/2 స్పూన్ వేస్తాం. ఇప్పుడు గరం మసాలా. ఓకే. ధనియా పౌడర్, ఓకే. ధనియా పౌడర్ ఇంకా అది కలిపి అంతే. ఇది కూడా మూత పెట్టేద్దామా? కొద్దిసేపు కొంచెం వాటర్ వేస్తారా? వాటర్ కొద్దిగా. మాధురి గారు, ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి కదా, మనం చింతపండు రసం వేసుకుందాం. ఓకే. ఓకే. సో పుల్లగా ఉంటుంది, పుల్లగా. దీనివల్లనే ఇప్పుడు మనకు మిఠా షోర్వా అయిపోతుంది. ఇది ఇప్పుడు వేసుకుందాం. వేసేనా? ఈ లోపల మనం మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి, ఏది ఎందులో కలపాలి? ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు మటన్ లో కలపాలి. సో ఇది ఉడికింది, మనకు సరిపోతుంది కదా? సరిపోతుంది. దీంట్లో వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి స్టవ్ పెట్టేసి ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఒక 1 మినిట్. ఫైనల్ మనము కొద్దిగా పుదీనా పైన వేసేసుకుందాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా సర్వ్ చేసుకున్నాము.
కొంచెం వేద్దామండి కొత్తిమీర. వేయండి. చూసారు కదా, వేడి వేడిగా మటన్ సొరకాయ మీఠా షవర్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మటన్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, సొరకాయ 1, కొత్తిమీర కొద్దిగా, చింతపండు రసం 1 కప్పు, పుదీనా కొద్దిగా. మటన్ సొరకాయ మీఠా షవర్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కరివేపాకు, గరం మసాలా, ధనియాల పొడి, టమాటో ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు వేగాక అందులో నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత అందులో చింతపండు రసం వేసి కాసేపు మరిగించుకుని ఉడికించుకున్న మటన్ కుక్కర్ లో వేసి పైన పుదీనా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ సొరకాయ మీఠా షవర్వా రెడీ.